2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపులో తల్లి విజయమ్మ చెల్లి షర్మిలతో పాటు బావ అయినటువంటి బ్రదర్ అనిల్ పాత్ర కూడా ఉందనేది జగమెరిగిన సత్యం. విజయమ్మ బ్రదర్ అనిల్ పూర్తిగా బైబిల్ పట్టుకుని నాడు క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వేయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు, మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. మరోపక్క 5 ఏళ్ల పాలన తరువాత క్రిస్టియన్లు తీవ్రంగా నష్టపోయామనే ఒక ఆవేదనతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, తల్లి చెల్లి బావ ఎలాగ రారు కాబట్టి ఏం చేశాడు, మేనత్తను రంగంలో దిగాడు. మేనత్త ఎవరు, విమలారెడ్డి. ఈ విమలారెడ్డిని రంగంలో దింపి రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయించి వైఎస్ఆర్సీపీకి ఏదైతే క్రిస్టియన్ సెల్ ఉందో దాని ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయించి సేవ పేరుతో వారిని మభ్యపెట్టి వారికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఆశ చూపో ఇంకోటి చేసో పాస్టర్ల చేత వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయించే విధంగా ఓట్లు తీయించుకోవటం, అలాగే ఆయా చర్చిలకు వచ్చే వారందరితో కూడా ఓట్లు తీసుకోవాలని చెప్పటం, ఇలాంటి ఒక కార్యక్రమానికి తెరదీసింది. ఒక రకంగా ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. నిజంగా విమలమ్మకు క్రిస్టియన్ మీద ప్రేమ ఉంటే తన మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు, తన మతం గురించి సభలు పెట్టుకోవచ్చు, దాన్ని ఎవరూ ఆక్షేపించట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరి మతాన్ని అయినా డెవలప్ చేసుకునే అధికారం ఉంది, అలాగే ప్రోత్సహించుకునే అధికారం ఉంది. బట్ మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగటం అనేది ఖచ్చితంగా దారుణమైన చర్య. ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా దృష్టి సారించాలి. ఎందుకంటే అడగటం అంటే నోటితో అడగటం కాదు, డబ్బులు కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఆశ చూపటం. నిన్న అలాగే కాకినాడలో మొన్న సేవకుల సదస్సు పేరుతో ఒక సదస్సు ఏర్పాటు చేసింది. దానికి ఎవరు కూడా పాస్టర్లు వచ్చే పరిస్థితి లేదు. విమలారెడ్డి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి మేనత్త, ఆవిడ వచ్చిందంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆవిడ సేవ పేరు అని పేరు పెట్టడంతో పిలిచేటప్పటికి పాస్టర్లు రావడానికి కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తుంటే ఆవిడ ఒక ప్రతిపాదన చేసింది. ఏమని, 1,000 రూపాయలు వచ్చినందుకు ట్రావెలింగ్ ఖర్చుల కింద ప్రతి పాస్టర్కు 1,000 రూపాయలు ఖర్చులు ఇస్తామని చెప్తే పెద్ద ఎత్తున పాస్టర్లు రావడం జరిగింది. ఎప్పుడైతే 1,000 రూపాయలు అన్నారో ఆటోమేటిక్గా దగ్గర ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా రావడం జరిగింది. అయితే వీళ్ళు 2,000 మంది వస్తారని చెప్పి 2,000 మందికి ఒక్కొక్కరికి 1,000 రూపాయలు చొప్పున డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే 4,000 మంది వచ్చే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే భోజనము డబ్బులు అన్నారో ఆటోమేటిక్గా కొంచెం జనం ఎక్కువగానే వచ్చారు. సరే, అందులో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది పక్కన పెడితే వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపాలి. వీళ్ళు ఏం చేశారంటే లోనకి వెళ్ళే వారికి చేతికి ఒక ట్యాగ్ వేయటం మొదలుపెట్టారు. ఏం ట్యాగ్ అంటే, వెనక్కి సభ అయిపోయిన తర్వాత లోన ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ ట్యాగ్ కట్ చేసి గుమ్మం దగ్గర డబ్బులు ఇస్తారు. అందుకని ఒక ట్యాగ్ అయితే వేయడం జరిగింది. అంటే ఎవరు సభకు వచ్చిన వాళ్ళు, ఎవరు ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు, ఎవరు బయట వారు అనేది తెలవడం కోసం వేసినటువంటి ట్యాగులు అవి. ఆ ట్యాగులు ఉదయం 11:30 గంటల సమయానికి 2,000 మంది అయిపోయారు లోన. వాళ్ళ ఎస్టిమేషన్ వేసింది కూడా 2,000 మందికి అన్నిటికీ కూడా. కానీ ఇక్కడ చూస్తే 3,000 నుంచి 4,000 మంది వచ్చే పరిస్థితి. బయట ఉన్న వాళ్ళు గోల, మమ్మల్ని ఎందుకు లోనకు పంపరు, మరి ఎందుకు పిలిచారని చెప్పి బయట గోల చేస్తే మళ్ళీ ఇదంతా సోషల్ మీడియాలోనూ లేకపోతే మీడియాలోనూ వస్తే రచ్చ అయిపోద్ది అనవసరంగా ఎందుకని చెప్పి వాళ్ళను కూడా లోనకు వదిలేశారు. వాస్తవానికి అందులో చాలామంది సేవ అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయమని అడుగుతుందని చెప్పి ఎవరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలే. లోన్ జరిగింది ఏంటి, మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం, మా చర్చలకు వచ్చే వాళ్ళందరితో కూడా ప్రమాణం తీసుకుని జగన్మోహన్ రెడ్డికే ఓటేయించుతామని చెప్పి ఆవిడ వారితో ప్రమాణాలు దించుకునే ప్రయత్నం చేసింది. అప్పుడే వీళ్ళందరికీ చిర్రెత్తుకొచ్చింది. మమ్మల్ని పిలిచిందేమో సేవ పేరుతో సేవకుల సదస్సు అని, కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం రాజకీయం. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి, అదేదో ముందు చెప్తే ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తారు, లేని వాళ్ళు మానేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి మేము ఆయనకు ఓటేస్తామని చెప్పి ఇది చేయాలి. ఇప్పటికే ఒకసారి ఓటేసినందుకు పాపమని 5 ఏళ్ళుగా ఏడుస్తున్నాం. మీ ఓటు గతంలో మేము వేయించాం కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరూ నిలదీసి అడుగుతున్నారు, సమాధానం చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక 5 ఏళ్ల నుంచి సతమతం అవుతున్నామని చెప్పి పాస్టర్లందరూ ఆవేదన చెందే పరిస్థితి. సరే, మొత్తానికి కార్యక్రమాన్ని ఎలాగో ముగించారు. ముగించిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మరి వాస్తవానికి వాళ్ళు 2,000 మందికే కదా డబ్బులు తీసుకుంది, రెడీ చేసింది. మరి 4,000 మంది సుమారు వచ్చారు. ఏం చేయాలి, ఈ 1,000 రూపాయలు 500 చేసేశారు. అందుకని ఏం చేశారు, 500 చేతిలో పెట్టడం పంపించడం, 500 చేతిలో పెట్టడం పంపించడం. సరే, కొంతమంది అక్కడ కూడా నిలదీశారు, మీరు 1000 ఇస్తానని చెప్పి ఇప్పుడు 500 ఇవ్వటం ఏంటని చెప్పి కొంతమంది నిలదీశారు. కానీ చివరికి వచ్చేటప్పుడు డబ్బులు చాలకపోతే వాస్తవానికి అక్కడే తొక్కిసలాటగా మారిపోయింది. ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నారో ట్యాగులు కట్ చేసే దగ్గర తొక్కిసలాటగా మారిపోయింది. మరి 4,000 మంది అంటే ఆటోమేటిక్గా తొక్కిలాటలు ఉంటుంది. వెంటనే విమలారెడ్డి ఏం చేసిందంటే ఇదేదో రసబాసగా మారే అవకాశం ఉందని చెప్పి దొడ్డిదారి నుంచి కారు రప్పించుకుని అటు నుంచి అట్టే పరారైపోయింది. ఎవరు, విమలారెడ్డి అటు నుంచి అటు పరారు.
విమలారెడ్డి అటు పరారైపోతే నిర్వాహకులు కూడా డబ్బులు ఉన్నంత వరకు ఇచ్చి డబ్బులు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఒక్కొక్కడిగా జారు కూడా మొదలుపెట్టారు. ఇక ట్యాగులు కట్ చేసేవాడు లేడు, డబ్బులు ఇచ్చేవాడు లేడు. దీంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన. ఇంతలో ఏదైతే జీ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగిందో పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వాళ్ళు వచ్చి మొత్తానికి ఇష్యూని అయితే సద్దుమణిగేటట్టు చేశారు. ఎంతకైనా అధికార పార్టీకి చెందిన ఆ కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇష్యూని అయితే ఏదో కొద్దిగా సద్దుమణిగారు, కానీ ఆగ్రహం అయితే తీవ్రంగా వ్యక్తం చేశారు. సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇదిగో ఇది అసలు ఆవిడ ఏర్పాటు చేసినటువంటి సదస్సుకు సంబంధించి ఇదిగో ఇది స్వాగతం సుస్వాగతం కాకినాడ జిల్లా సేవకుల సదస్సు అని చెప్పి ఒక సదస్సు ఏర్పాటు చేసుకుంది. ఇది ఇక్కడ చూడొచ్చు. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు అని చెప్పి అంతర్జాతీయ సువార్తికులు అని చెప్పి ఒకటైతే ఏర్పాటు చేసుకున్నారు. ఇక సభకు వచ్చిన జనాన్ని కూడా ఒకసారి చూద్దాం. సభ జరిగింది అయితే ఇదిగో ఇదే సభ మనం ఇక్కడ చూడొచ్చు. జీ కన్వెన్షన్ సెంటర్ కాకినాడ వద్ద జీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఇది ఇక్కడ పేరు చూడొచ్చు, జీ కన్వెన్షన్ హాల్ వద్ద జరిగింది. ఆల్రెడీ పైన కొంతమంది ఉన్నారు, కింద చూడండి సభలో అంటే కొంచెం జనం అయితే కొంచెం ఎక్కువగానే వచ్చారు. ఇక ట్యాగులు కత్తిరించి డబ్బులు ఇచ్చే సీన్ చూసారు, అదే హైలైట్. అది చూద్దాం ఒకసారి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక వ్యక్తి ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ట్యాగ్ కట్ చేస్తున్నాడు చూసారా. చేతికి బ్లూ కలర్ వైట్ కలర్ ట్యాగ్ ఒకటి ఉంది. ఇదిగో ఇక్కడ కత్తిరితో కట్ చేస్తున్నాడు. ఇదిగో 500 రూపాయల నోటు సిద్ధంగా పట్టు కూర్చున్నాడు. ఎప్పుడైతే ఈ ట్యాగ్ కట్ చేశారో ఆ ట్యాగ్ కట్ చేసిన చేతిలో 500 రూపాయల నోటు పెడతాడు. ఒకసారి మీరు చూడండి. ఇగో డబ్బులు, ఇగో ఆ చేతిలో డబ్బులు. కట్ చేసిన వెంటనే చేతిలో నోటు పెట్టాడు చూసారా. మళ్ళీ కట్ చేస్తాడు చూడండి. ఇదిగో మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాడు. ఇదిగో మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాడు. ఇదిగో 500 రూపాయల నోటు. మళ్ళీ కట్ చేయగానే ఏం చేస్తాడు చూడండి, మళ్ళీ చేతిలో నోటు పెడతాడు చూడండి. ఆ కటింగ్ అవగానే అదిగో చేతిలో నోటు పెట్టాడు. సో అలాగా ఎక్కడ కూడా తొక్కిసలాట, కటింగ్ దగ్గర కూడా చూడండి జనం ఒక్కసారిగా తోపిసలాట జరిగే పరిస్థితి. ఎందుకంటే మనం ఇందాకే చెప్పాం, అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావటం, అందులోనూ ఇంతమంది వచ్చారు కాబట్టి ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావు అన్న ఉద్దేశంతో వారంతా కూడా కొంచెం తోసుకునే పరిస్థితి. మన ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు చూడండి, అదిగో డబ్బులు ఇస్తున్నారు, కట్ చేయడం డబ్బులు ఇవ్వడం, కట్ చేయడం డబ్బులు ఇవ్వడం, ఇలా జరిగింది. అయితే ఎప్పుడైతే విమలారెడ్డి వెళ్ళిపోయిందని చెప్పి దీన్ని కండక్ట్ చేసిన వాళ్ళకి తెలిసిందో వాళ్ళు మెల్లగా జారుకున్నారు. చివరికి వచ్చేటప్పటికి ఏమైంది, చివరిలో ఉన్న వారికి ట్యాగులు కట్ చేయలేదు, డబ్బులు ఇవ్వలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే తన మేనత్తను అడ్డం పెట్టుకుని క్రిస్టియన్ల చేత ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి మతాన్ని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు, ఎటువంటి తప్పు లేదు, మనం దాన్ని కాదనే పరిస్థితి కూడా కాదు. కానీ మతం పేరుతో లోనేం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయాలా. అలా మీరు ఓట్లు వేయాలా, మీరు మీ చర్చిల్లో వచ్చే వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తామని ఒట్లు తీసుకోవాలని చెప్పి బలవంతం చేసే పరిస్థితి. కానీ పాస్టర్లు ఏమంటారు, అసలు సిగ్గుండాలి మాకైనా రావడానికి పిలవడానికి, మీకైనా సిగ్గుండాలా. ఈ 5 ఏళ్లలో ఎంత నష్టపోయామో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు పాస్టర్లు అయినా మనుషులే కదా, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరల భారం వాళ్ళ మీద పడలేదా, జగన్మోహన్ రెడ్డి బాదుకాళ్ళు గురవలేదా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసల్లో క్రిస్టియన్లు ఇబ్బంది పడలేదా, పడ్డారు కదా. సామాన్య ప్రజలు ఏ ఇబ్బందులు పడతారో క్రిస్టియన్లు కూడా వాళ్ళే ఇబ్బంది పడతారు. మతం ఏదైనప్పటికీ జీవన విధానం అదే కదా. ఈ రాష్ట్రంలో బతికేవాళ్ళే కదా, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు తెలుసు కదా. అందులో చదువుకున్న వాళ్ళైతే ఇంకా బాగా ఆలోచిస్తారు. మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు. కాబట్టి తెలిసి అందుకు వేయించడానికి ఒట్టేయడానికి వీళ్ళు ససేమిరా అన్నారు. మా చర్చిలో మేము కూడా ససేమిరా చెప్పం, ఎవరికి కావాలో వాళ్ళకి ఓటేసుకుంటారు, మేము పలానా పార్టీకి ఓటేయమని చెప్పే పరిస్థితి లేదు. 2019లో చేసిన తప్పుకి ఎప్పటికీ మేము మూల్యం చెల్లించుకుంటున్నామని చెప్పి పాస్టర్లందరూ కూడా ఆవేదన చెందే పరిస్థితి. పోనీ ఏ సామాజిక వర్గానికి కానీ ఏ మతానికి కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందా? తాను దోచుకోవడం తప్ప. మరి 4.5 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు పాస్టర్లు ఎందుకు గుర్తుకు రాలేదు? విమలారెడ్డి గతంలో, ఈ విమలారెడ్డి చరిత్ర గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దస్తగిరి ఒప్పేసుకున్నాడుగా చంపానని, ఇంకా విచారణ చేయడం ఎందుకు, అవినాష్ రెడ్డి ఎందుకు, భాస్కర్ రెడ్డి ఎందుకు అని చెప్పి మాట్లాడుతుంది. అంటే సిబిఐ ఎలా విచారణ చేయాలో కూడా ఈవిడే చెబుతుంది. పైగా ఈవిడికి ఉదయం 5:30 6 గంటలకు తెలిసిందని కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఉంది. నాకు చనిపోయాడని ఉదయం 6 గంటలకు. మరి 6 గంటలకు బాహ్య ప్రపంచానికి తెలియకముందు ఈవిడికి ఎలా తెలిసిందో సిబిఐ విచారణ చేస్తే సరిపోద్ది. వివేక హత్య కేసు సమయంలో వైఎస్ కుటుంబం అంతా కూడా సునీతకు అండగా ఉంటే, షర్మిల విజయమ్మ దగ్గర నుంచి అందరూ ఆ కుటుంబానికి అండగా ఉంటే, బ్రదర్ అనిల్ దగ్గర నుంచి విమలారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తరపున తెచ్చి మాట్లాడిపించుకున్నాడు. ఈ విమలారెడ్డి అనే ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. విమలారెడ్డికి డబ్బులు ఎక్కడే చెప్పండి. ఇప్పుడు ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది విమలాదేవి, ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసింది విమలారెడ్డి. ఈ విమలారెడ్డికి డబ్బులు ఎక్కడివి, ఇన్ని డబ్బులు కోట్ల రూపాయలు ఎక్కడివి? ఫంక్షన్ కండక్ట్ చేయడానికి 4,000 మందికి భోజనాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి మనిషికి 500-1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే ఈ లక్షల్లో కోట్లలో ఖర్చు అవుద్ది మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగితే. మరి ఎక్కడిది డబ్బు? విమలారెడ్డి ఏమైనా కోటీశ్వరరాలా? ఇన్కమ్ ట్యాక్స్ కడుతుందా? ఎవరిచ్చి పంపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పంపుతున్నాడు. ఎవడు సొమ్ము? ప్రజల సొమ్ము కాదని చెప్పగలరా? విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి అడిగింది అంటే ఎవరి తరపున అడిగింది? పోనీ వాళ్ళకే బంధుత్వం లేదనుకోండి, సరే ఏదో అభిమానంతో అడుగుంటుందిలే అనుకోవచ్చు, కానీ బంధువే కదా.
వివేక్ హత్య కేసులో వచ్చి మాట్లాడింది కదా. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎవరు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అనడానికి మొన్న విమలారెడ్డి సదస్సులో జరిగిన ఘటనే ఒక ఉదాహరణ.